అందరికీ నమస్తే అండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారికి హైకోర్టులో స్వల్ప ఊరట తాత్కాలిక ఊరట లభించింది. ఆయన మీద ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఆయన 20వ తేదీ వరకు సేఫ్ వల్లభనేని వంశీ గారు. ఏ కేసులో అంటే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గతంలో దహనం చేశారు, కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఆ కేసులో వల్లభనేని వంశీ గారు A71గా ఉన్నారు. సో దాన్ని సవాల్ చేస్తూ ఆయన కోసం వంశీ గారి కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెతుకుతున్నారు, గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన పరారీలో ఉన్నారు. సో అందుకే తన రక్షణ కోసం తన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించి 20వ తేదీ వరకు ఏమీ తీసుకోవద్దు, తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు ఏం చేయొద్దని చెప్పి ఈ విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. సో ఇది వంశీ గారికి తాత్కాలికంగా ఉపశమనం, ఆయన నియోజకవర్గంలోకి రావచ్చు, తిరగవచ్చు, ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ బెయిల్ ఇవ్వాల. ఇది కొంచెం సీరియస్ కేసుగానే పరిగణిస్తున్నారు, సీరియస్ సెక్షన్లో పెట్టారు. అలాగే వంశీ గారి మీద మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ మధ్య క్యాజినో జరిగింది గుడివాడ నియోజకవర్గంలో. ఆ క్యాజినోలో వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు కీలక పాత్ర అని ఉంది. సో ఇప్పుడు దాని మీద దస్త్రాలు తిరగేస్తున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది అవసరమైతే దాని మీద ఈడీని కూడా రంగంలోకి దించడానికి ఇప్పుడు పావులు కదుపుతోంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అది అలా ఉంటే గన్నవరం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో అనేక గ్రావెల్ అండ్ మట్టి ఒక పెద్ద కుంభకోణం అవినీతి జరిగింది. పోలవరం కాలువ ఉంటుంది కదా గ్రావెల్, సో దాని మట్టి తీసుకున్నారని, అలాగే చాలా చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వారని దానికి విజిలెన్స్కి ఫిర్యాదులు వెళ్ళాయి. సో విజిలెన్స్ కూడా ఇప్పుడు ఇంటర్నల్గా ఎంక్వైరీకి దిగుతోంది. సో ఆ నియోజకవర్గంలో జరిగిన అవినీతి మీద దీనిలో వంశీ గారి పాత్ర ఉంది, వంశీ గారు అనుచరులే చేశారు. సో చాలా చోట్ల చెరువులు ఆక్రమించారు, చెరువుల్లో మట్టి తోలారు. ఇది అంటే యాక్చువల్లీ ఇది అన్ని నియోజకవర్గాల్లో సాధారణంగా జరిగేదే. కాకపోతే ఇక్కడ కొంచెం దాన్ని పెద్ద చేస్తున్నారు, విజిలెన్స్ రంగంలోకి దించడం, ఫిర్యాదులు తీసుకోవడం. అంటే ఇక్కడ వంశీ గారిని రాజకీయంగా టార్గెట్ చేయాలా? రాజకీయంగా ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. ఎందుకంటే గతంలో అతను చేసిన పనులు అటువంటి, అతను ఆడిన మాటలు అటువంటివి. సో వంశీ గారు దేనిలో ఇరుక్కున్నారు, అవినీతి ఆరోపణలు ప్లస్ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంఘటనలు, అలాగే ఎవరినైనా కొట్టినా, ఇలా రకరకాల సంఘటనలు గత 5 ఏళ్లలో ఉన్న సంఘటనలు వన్ బై వన్ తీసే క్రమంలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. సో అందుకే ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి తిరగేస్తున్నారు. చట్టబద్ధంగా ఏదైతే చెల్లుతుందో, చట్ట ప్రకారం ఏదైతే నిలబడుతుందో, న్యాయస్థానాల్లో ప్రూవ్ చేయగలరో వాటిని పక్కన పెట్టి వాటి మీద కొంచెం సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారనమాట. ఎందుకంటే యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం అతిపెద్ద శత్రువులు కొంతమంది ఉన్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, పెద్దిరెడ్డి గారు, ఇలా చాలామంది అతిపెద్ద శత్రువులు ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విపరీతమైన ఓవర్ యాక్షన్ చేశారు వీళ్ళ మాటల ద్వారా, వీళ్ళ చేతల ద్వారా బాగా ఎక్కువ చేశారు. సో వీళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేయాలని టీడీపీ కేడర్ కోరుకుంటోంది. సో అందుకే ప్రభుత్వం కూడా చాకచక్యంగా చట్టబద్ధంగా మరీ అడ్డగోలుగా వెళ్లకుండా కక్ష సాధింపు అని సాధారణ ప్రజలకు అర్థం తెలియకూడదు. ప్లస్ అది కక్ష సాధింపులో ఉండకూడదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చట్టం దానిపైన చేసుకుపోతుంది అనేలా ఉండాలి. సో అలా ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పుకు దొరకాలి, ప్రజలకు ఆ తప్పు అర్థమయ్యేలా తెలియాలి. అది గన్నవరంలో టీడీపీ ఆఫీస్ దగ్ధం అనేది అందరూ చూశారు, ఆ నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. కాబట్టి దాని మీద ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా ప్రజలు ఎవరి మీద సానుభూతి చూపించరు, ఎవరికి సానుకూలంగా ఉండరు. వంశీ గారు తప్పు చేశారు కాబట్టి అనుభవిస్తాడనే అంటారు, వంశీ గారు మనుషులు తప్పు చేశారు కాబట్టి అనుభవిస్తాడనే అంటారు. కానీ ఇంకా వేరే సెక్షన్లు, వేరే వ్యవహారాల్లో కేసులు పెడితే మాత్రం కక్ష సాధింపులా కనిపిస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్తగానే వెళ్తున్నారనమాట వంశీ గారి విషయంలో. సో ఆయన ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అనుకోండి, భూ అక్రమాల ఫిర్యాదులు వచ్చాయి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అనుకోండి, అనేక ఫిర్యాదులు వచ్చాయి. సో ఇక్కడ వంశీ గారు భూ అక్రమాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా, గన్నవరం నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల, విజయవాడ చుట్టుపక్కల జరిగిన భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, ఇవి కూడా బయటకు తీస్తున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అవినీతి తీసుకున్నారు కదా, డబ్బులు తీసుకున్నారు కదా, సో వాటి మీద కూడా అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, డబ్బులు ఇచ్చారో వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో విడదల రజనీ గారి మీద అదే పెద్ద ఆరోపణ. సో అటువంటి ఏమైనా గన్నవరంలో ఉన్నాయా అనేది కూడా చూస్తున్నారు. ఒకటి క్యాసినో, రెండు ఇటువంటి వ్యవహారాలు, అక్రమాలు, ఈ
అవినీతి ఏమైనా జరిగాయనేది చూస్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా అతన్ని చట్ట ప్రకారం లోపలెయ్యాలంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయాలి కాబట్టి కొంత టైం పడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఒక్క కేసే ఉంది. థ్యాంక్ యూ.